ఫిబ్రవరి 7వ తారీఖు నాడు ఆర్‌బీఐ గవర్నర్ గారు ఆహ్, ఒక అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. అదేంటిదో చూద్దాం. ఇప్పటి నుంచి ఆర్‌బీఐ వాళ్ళు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. బ్యాంకుల డొమైన్ ఇప్పటి నుంచి bank.in అని ఉండాలి. అది అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. ఈ bank.in ఏంటిది అనేది చూద్దాం. ఎప్పుడైతే ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్‌లు ఎక్కువైనాయి, ఆర్థిక మోసాలు ఎక్కువైనాయి. ఈ ఆర్థిక మోసాలు ఎక్కువైతే జరగడం జరిగిందో సేమ్ అదే బ్యాంకో, అదే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ లోగోతోటి మీకొక మెసేజ్ గానీ, ఒక మెయిల్ గానీ, ఏదో లింకులొస్తాయనమాట. మనం ఏం చేస్తాం, నమ్ముతాం వాళ్ళే పంపించారు అని. అంటే ఇప్పుడు సపోజ్ మనకో బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. అదే బ్యాంకు, అదే లోగోలో ఉన్నట్టుగా వాళ్ళే పంపించినట్టుగా మీకు నమ్మకం కలిగించటం, తర్వాత ఆర్థిక మోసాలు, సైబర్ క్రైములు జరగటం, ఈ మధ్య కాలంలో బాగా జరగటంతోటి ఆర్‌బీఐ వాళ్ళు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదేంటిది అనేది చూద్దాము. ఈ ఆర్థిక మోసాలను అరికట్టడం కోసం ఆర్‌బీఐ వాళ్ళు బ్యాంకులకు ఒక డొమైన్‌ని చేయటం అనేది చర్యలు తీసుకోబోతుంది. ఆ ముసాయిదా ఏందో చెప్తాను. అయితే ఈ బ్యాంక్ ఇన్ ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆర్థిక మోసాలు పెరుగుతున్నాయో వాటిని అరికట్టడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బ్యాంకులన్నిటికి కూడా bank.in అని ఉండాలి. BANK bank.in అని ఒక డొమైన్ కలిగి ఉండాలనేది సూచించడం జరిగింది. అదే ఎన్‌బీఎఫ్‌సీలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు అయితే fin.in అంటే ఫైనాన్స్ fin.in డొమైన్ కలిగి ఉండాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అయితే ఈ ద్వైపాక్షిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి అంటే ఏంది, ద్వైపాక్షికం అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల మీద సమీక్ష నిర్ణయాల మీద ఈరోజు ఏదైతే ఆర్‌బీఐ గవర్నర్ గారు సంజయ్ మల్హోత్రా గారు అనౌన్స్ చేసినటువంటి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. bank.in finance.in ఉండాలి అని. అయితే ఇవన్నీ కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది.